అమ్మాయి మైనర్ అని గాని లేకపోతే ఏ విషయం ఎందుకంటే ఇప్పుడు పోక్సో కేస్ పెట్టారు కాబట్టి అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అప్పుడు మైనర్ అని తెలిసినాక ఇక నాకు 2021లో కేసు అయిన సంగతి నాకు తెలియదు. అల్లుడు మా తమ్ముళ్ళు వాళ్ళే చూసుకున్నారు. ఆంటీకి చెప్పొద్దులే ఇది అని చెప్పేసి సైలెంట్గా దాచిపెట్టింది, నాకు చెప్పలేదు. తర్వాత మేజర్ అయిందని తర్వాత పెళ్లి చేసుకుంటామా అన్నారు. 7 ఇయర్స్ నుంచి ఇట్లనే ఉన్నారు, ఇక వాళ్ళు రహస్యంగానే ఉన్నారు. ఇంటికి వస్తే కూడా వద్దు బెట్ట, నువ్వు రావద్దు, ఇది పద్ధతి కాదంటే లేదు మా ఆంటీ ఏం లేదు, నేను సన్నీని ఇష్టపడుతున్నా, సన్నీనే పెళ్లి చేసుకుంటా అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా అంటే ఏమనరా ఆంటీ అన్నాడు. 7 ఇయర్స్ నుంచో 7.5 ఇయర్స్ నుంచో లవ్లో ఉన్నారు వాళ్ళు, 2019 నుంచి. అయితే ఇక నేను మామూలుగానే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మాయి 20 ఇయర్స్ అయింది, ఉండొచ్చులే వాళ్ళు మంచిగా ఉంటారులే అనుకున్నా. అందరు చేసుకుంటున్నారు కదా, ఏమనకపోతుంటే ఎందుకు వచ్చినా బెట్ట అనేదాన్ని, అంతే. కోపం కాకపోయేది, మళ్ళీ నా ఫీల్ అవుతాడని రావద్దమ్మా ఇంటికి రావద్దు అనేదాన్ని. సరే అని రానిలేను అంటే ఏమనకపోతుండే అమ్మాయి. పైన మనిషి వీళ్ళు ఆ పిల్ల వస్తే నాకు ఫోన్ చేయంటే నువ్వు నీకెందుకు, నేనే గద్దిస్తాను లేక నువ్వు షాప్లో ఉండు, ఇక నీ మీద సన్ని పగబడతాడు, నేనే చెప్తానులే అనేది. మనిషి కూడా ఎన్నోసార్లు నువ్వు రాని ఎక్కరా సన్ని, మమ్మీ లేనప్పుడు రావద్దురా అంటే ఏం కాదులే అత్త, ఏం కాదు, మేము ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం అది ఇది అని అన్నాడు. మొన్న ఫిబ్రవరిలో పెళ్ళి చేసుకుంటాము అన్నాడు. అమ్మాయి 20 ఇయర్స్ 20 ఇయర్స్ 21 ఇయర్స్ అయింది. పెళ్ళి చేసుకుంటాం అన్నప్పటి నుంచి నన్ను క్రిస్టియాలిటీ మారమ్మని అనింది. సన్నియాడు మా మమ్మీ మారదు, మా మమ్మీ ఎప్పుడో మేము పుట్టక ముందుకే దేవుని నమ్ముకుంది, హిందువులోకి మారమన్నది. మేము ఎప్పుడో దేవుని నమ్ముకున్నా, నాకు మంచి చేసిన చెడు చేసిన ఆయనే నాకు ఆశ్రయము, నేను ఆ పని చేయలేను సరే, నా ప్రాణం పోయినా నేను దేవుడిని మర్చిపోలేను, నేను హిందూయిజం తీసుకోను, అయ్యింది అయిపోయింది, మీరు పోయి కావాలంటే బయట బతకండి, మీ ఇష్టం ఉన్నట్టు బతకండి అన్న. ఇక ఏమైందో వాళ్ళ మధ్యలో, నువ్వు పేరు మార్చుకో అంటే ఆయన పేరు కూడా మార్చుకుంటూ తరుణ్ అని చెప్పి, నువ్వు చర్చికి పోవద్దు, నువ్వు ఎక్కడ పోవద్దు అని ఎన్ని ఆఫీసులు ఆడపిల్లలు ఉంటే ఆఫీస్ అని చెప్పించేది. ఎంత అనుమానం అంటే అంత అనుమానం. ఎందుకు సార్ ఈమెకి అంత అనుమానం ఉన్నప్పుడు ఎందుకు లవ్ చేస్తున్నావు అంటే నీకు తెలియదులే ఊకో మమ్మీ అంటుండే. సరేలే వాళ్ళ మధ్యలో ఏముందని నేను ఎట్లనే ఊరుకున్నాను, ఎందుకంటే నా లైఫే చక్కగా కాలేదు, నేను చేస్తే వాని లైఫ్ ఖరాబ్ అవుతుందేమో, వాళ్ళంతా వాళ్ళు ఇష్టపడి చేసుకుంటే మంచిగా ఉంటారేమో అనుకున్నాను, కానీ ఇంత పని అవుతుందని నేను అనుకోలేదు. ఈ 2000 మొన్న ఫిబ్రవరి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ అవుతుందంట. ఎవరికి చెప్పక వాళ్ళ బావకు చెప్పిండు. బావకు చెప్తే మీ మమ్మీ మారేస్తాను, మీరే బయట ఉండండి, నేనే పెళ్ళి చేస్తాను, మీ మమ్మీని మా ఇంట్లో ఉంచేసుకుంటాము, ఇక మమ్మీని మీ ఇంటికి కూడా పంపించాను, మీరు మంచిగా ఉండండి, మీరు పిజ్జాతి కూడా అలా ఇల్లు ఉంది కదా ఆ ఇంట్లో ఉండండి, మమ్మీని మా దగ్గర ఉంచుకుంటా, స్వాతిని చూసుకుంటుంటుంది అని మా అల్లుడు చెప్పిండంట. ఇక అది ఆ మాట కూడా చెప్పిండంట. ఆమె మొత్తం హిందూయిజం కావాలని వీడిని టార్చర్ పెట్టింది, వీడు మమ్మల్ని టార్చర్ పెట్టిండు. మా అమ్మ కూడా చెప్పింది, మీ అమ్మ మారదురా, మీ అమ్మ దేవుడిని నమ్ముకుంది, ఎందుకు నమ్ముకుందో మీకు తెలుసు కదరా, ఇప్పుడు ఎందుకురా దాన్ని ఇబ్బంది పెడుతున్నారు. మా అమ్మ కూడా తిట్టిందంట, మా అల్లుడు తిట్టిండు, మా అనుష తిట్టింది, వేరే వాళ్ళు కూడా అన్నారంట. ఇక నన్ను ఇట్లా నీ దేవుడే నీకు ముఖ్యంగా, నేను చచ్చిపోతే నీకు నిమ్మలం అవుతా అంటే ఆ మాట నాకు సన్ని, నువ్వు పెళ్ళి చేసుకుంటే చేసుకో అమ్మాయినా అని అన్న. అంతే. ఇక మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు, నేను బ్రేకప్ చెప్తున్నా అని చెప్పిందంట. ఎప్పుడు 4వ తారీఖు ఏప్రిల్ 4 మే 4వ తారీఖు బ్రేకప్ అని చెప్పిందట. ఎందుకు బ్రేకప్ చెప్పినావు అంటే నేను ఇంకొకరిని లవ్ చేస్తున్నా, నువ్వు వదిలేసే అంటే ఆంతోని కొట్టించింది కూడా, సన్నిగాన్ని కొట్టించింది కూడా మాకు చెప్పలేదు. తర్వాత ఒక వారం అయినాక వాళ్ళ బావతో చెప్పిందంట, బావ నన్ను కొట్టించింది బావ, అది ఫోన్ చేసి అంటే నువ్వు ఎందుకు పోయినారా అబ్బాయి, ఎందుకు పోయినావని మా అల్లుడు తిట్టిండంట. సరేలే అయితే మెల్ల కొట్టని అని చెప్పేసి వదిలేసిండంట. ఆ అబ్బాయితో దిగిన ఫొటోస్ అన్నీ వీళ్ళకే పంపిస్తుందంట. ఇక పంపిస్తుంటే కోపం మీద పోయి కాలేజ్ కాడ ఒక దెబ్బ కొట్టిండంట. కొట్టగానే ఆమె అటప్ టు మర్డరు, రేపు, ఫోక్సో ఏదేదో మొత్తం ఎన్ని కేసులు పెట్టిందో. ఇక వీడియో టెన్షన్ పడ్డాడు, మమ్మీ నేను ఇన్ని చేయలేదు మమ్మీ అంటే. వాళ్ళు కక్షపూర్వకంగా పెట్టిండ్రు సార్, నీ లాయర్ కూడా అంటున్నాడు, కక్షపూర్వకంగా పెట్టిండ్రు. ఆ పిల్ల 20 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఫోక్స్ ఎందుకు పెట్టిండ్రు, ఇది చెల్లదు, మిమ్మల్ని బెదిరియడానికి పెట్టిరని అన్నారు. సరే అని చెప్పి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ 12వ తారీఖు రోజు వాడిని తీసుకుపోయినారు. పొద్దున్న 8 గంటలకే వచ్చినారు సివిల్ డ్రెస్ల మీద. ఎవరు మీరంటే చక్రపాణి ఎనోష్ కావాలి అన్నారు. ఎవరు మీరంటే ఇట్లా పని ఉందమ్మా ఇక్కడ ఉన్నట్టే, పడుకున్నట్టే లేపమ్మా అంటే లేపిన. బాబు నువ్వు బయటికి రా అన్నాడు. ఎందుకు సార్, ఎవరు మీరు అంటే ఇట్లా కొంచెం పని ఉంది రా అని. బండి ఎక్కన్నారు. ఎందుకు సార్ అంటే నీ మీద కేసు అయింది. ఎవరు పెట్టిరు కేసు?
పలానా హరిప్రియ పెట్టింది. ఎందుకు పెట్టింది? ఇట్లా ఫోక్సో, అడాప్టివ్ మర్డర్, అడాప్టివ్ రేప్ అని చెప్పి ఏమేమో పెట్టిందంటే ఇక ఆమెకి ఇష్టం ఉన్నవి పెట్టింది. 8 సంవత్సరాలు ఇష్టం లేదే నా ఇంటికి ఎట్లా వచ్చింది? 8 సంవత్సరాలు ఇష్టం లేదే సన్నిగాంతో ఎట్లా తిరిగింది? నాకు అర్థం కాలేదు. అందరి ఇళ్ళకి వంటిపోయింది. మా బాబాయ్ ఇళ్ళకి, మా చిన్నమ్మ ఇళ్ళకి, అందరికీ పరిచయం చేసిండు. నేను ఏమైనా పెళ్ళి చేసుకుంటున్నా, అమ్మమ్మ నా పెళ్ళి మీరే ఉండి చేయాలి అంటే చేస్తాంరా అని మా చిన్నమ్మలు, మా బాబాయ్ కొడుకులు అందరు సపోర్ట్ చేసారు. మీ మమ్మీ సపోర్ట్ చేయకపోయినా మేము సపోర్ట్ చేస్తాంరా అని. సరేలే అని ఊరుకున్నా. అందరు చెప్పినా కానీ నేనే లైట్ తీసుకున్నా. ఏ పోనీలో వదిలేసే, వాడి ఇష్టం, వాడి లైఫ్ వాడి ఇష్టం అని. ఇంత పని అయితే అనుకోలేదు. మీ అబ్బాయి ముందు రోజు నైట్ ఏదైనా మాట్లాడడం కానీ ఏమేమి చెప్పాడు? ఏం మాట్లాడతలేడు. నోట్ రాసుకున్నప్పుడు కూడా మీరు ఎవరు లేరు? డోర్ పెట్టుకొని ఉంటాడు ఆయన బెడ్రూమ్లో. నార్మల్గా ఎప్పటిలానే ఉన్నాడు కదా అని చెప్పి మీరు లైట్ తీసుకున్నారు. ఎప్పుడైనా డోర్ పెట్టుకునే ఉంటాడు. నేనే డోర్ కొట్టి డోర్ ఓపెన్ చేయంటే ఈ 20 రోజులు నాకు భయం అవుతుంది మమ్మీ అని డోర్ ఓపెన్ చేసి పెట్టుకున్నాడు వచ్చినప్పటి నుంచి. ఎప్పుడన్నా వస్తే ఇన్ని రోజులు మళ్ళీ మా పాప వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఎప్పుడన్నా వచ్చి నేను కొద్దిసేపు అయినాక పోతా, రెస్ట్ పండుకుంటా మమ్మీ, మళ్ళీ బావ ఫోన్ చేయగానే పోతా అంటే పోనా అని చెప్పిన. అప్పుడు డోర్ ఓపెన్ చేసుకునే వండుకున్నాడు. వాళ్ళు 12 గంటలకి 12:30కి ఫోన్ చేయగానే మమ్మీ బావ ఫోన్ చేసి నేను పోతున్నంటే పోనా అన్నే వండుకో అని చెప్పేసి నాన్న. నిన్న పొద్దున నేను లేవక ముందుకే బయటికి పోయి వచ్చిండు. ఏడికి పోయినా తెలియదు. 29 తారీఖు రోజే మొత్తం ఆమె ఎప్పుడెప్పటి నుంచి రాసిందో, ఎప్పుడెప్పటి నుంచి కలిసిందో అంతా 3 పేపర్లు రాసిండు. 3 పేపర్లు రాసి నిన్న మధ్యాహ్నం 1 గంటకి అందరికీ షేర్ చేసేటట్టు రాసిండు. నిన్న పొద్దున పని చేసుకుండు. నేను డోర్ కొడుతూనే ఉన్నా. సన్నీ ఏం చేస్తున్నావు నువ్వు, నాకు భయం అవుతుందంటే ఏం లేదు మమ్మీ అంటేనే ఉండు. డోర్ కొడుతూనే ఉన్నా. పైన పోయి సన్నిగాడు నా మాటిట్టలో కిందికి రన్నంటే అక్క నడువు వస్తున్నా అని చెప్పి డోర్ ఓపెన్ చేసినాము. 2 నిమిషాలేనమ్మా, 2 సెకండ్ అంతే. 2 సెకండ్ పైనకి పోయి కిందికి వచ్చినాము అంతే. సారీ మమ్మీ అన్నాడు. అప్పట్లాగా అన్నట్టు గొడవ పెట్టుకుంటే సారీ మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ, సారీ మమ్మీ, నన్ను క్షమించు మమ్మీ, ఇంకెప్పుడు నేను ఆ పని చేయను మమ్మీ అనేది. నా కొడుకే కదా నన్ను బాధ పెట్టిండు, నా కొడుకే కదా నన్ను అన్నాడు అనుకున్నాం. ఇంత పని చేస్తాడని అనుకోలేదు. అమ్మాయిని నేను చాలా ప్రేమించిన మమ్మీ. నేను ఒక అమ్మాయిని మోసం చేయను మమ్మీ. నేను ఇంకొక అమ్మాయిని ఆ ప్లేస్లోకి రానియను మమ్మీ. నేను జెన్యున్గా ప్రేమించిన మమ్మీ అన్నాడు. పోతామో నీ డాడీ ఎవరినైనా చేసుకుందాం ఇంకొకరంటే నేను అన్యాయం చేయను మమ్మీ. అందరికీ పరిచయం చేసిన వాళ్ళు నన్ను తప్పు అనుకుంటారు. అరే ఏందిరా ఒక ఆమెతో తిరిగి ఒక ఆమెను పెళ్లి చేసుకున్నావు అంటారేమో మమ్మీ, నాకు భయం అవుతుంది అంటే వద్దు డాడీ అట్లా ఎవ్వరేమనుకున్నారు, ఈ రోజులు అట్లనే ఉన్నాయి అంటే కూడా వినలే. వాడు పరువుకు చచ్చిపోయాడు అమ్మ నా కొడుకు. నాకెంత పిచ్చో పరువు అంటే వానికి అంతకన్నా ఎక్కువ పిచ్చి పరువు అని. నేను పరువు బతినా వాడు కూడా పరువు అనే తీసుకుండు. రైట్. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే తనతో పాటు ఉన్న స్నేహితుల మాటలు కూడా మనం విన్నట్లయితే 8 ఏళ్ళగా లేని ఆ పోక్సో చట్టం ఏదైతే అప్పుడు చిన్నప్పుడే వీళ్ళిద్దరు కలిసి ప్రేమించుకున్నది కావచ్చు, లేకపోతే ఎప్పుడు కూడా తరచూ ఇంటికి తీసుకొస్తూ ఉండేవాడని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ టెనెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పరిచయం చేసినప్పుడు కూడా అమ్మాయి నేను మైనర్ అని కానీ, లేకపోతే అప్పుడు దానికి ఇష్టం లేదని కానీ ఏ రోజు చెప్పలేదు. మరి ఈ రోజు ఎందుకు ఈ విధంగా పోక్సో కేసు పెట్టడం, సో అలాంటి కేసు పెట్టడం వల్లనే మనస్తాపానికి గురై ఇవాళ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అని చెప్పైతే అటు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మదర్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎప్పుడు కూడా ఇటు పోలీస్ స్టేషన్లో కూడా అమ్మాయి చెప్పిన వర్షన్ వింటారు కానీ మరి అబ్బాయి చెప్పిన వర్షన్ ఎందుకు వినరు, అబ్బాయి చెప్పింది ఎందుకు తీసుకోరు? ఈరోజు మోసపోయింది నా కొడుకు కదా, మరి మోసపోయాడు, ఈ విధంగా అన్ని చాట్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ ఉన్నాయి, ఇన్ని ప్రూఫ్స్ చూపించినా సరే ఎందుకు పోలీసులు కూడా అబ్బాయి తరపున ఉండి మాట్లాడట్లేదు? అమ్మాయి ఒక్కసారిగా నాకు అన్యాయం జరిగింది అని చెప్తే పోలీసులు అందరూ కూడా వెళ్ళి యాక్షన్ తీసుకుంటారు కదా, మరి ఒక అబ్బాయి విషయానికి వచ్చేసరికి ఈ విధంగా తీసుకోరు యాక్షన్స్ అని చెప్పి కూడా ఇవాళ డిపార్ట్మెంట్ని కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మీడియాలో కూడా అమ్మాయి వల్ల మోసపోతే అమ్మాయిని ఎందుకని బ్లర్ చేస్తూ ఉంటారు? అమ్మాయి ఎలాంటిదో తెలియాలి కదా, రేపు పొద్దున తను వేరే ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత కూడా అమ్మాయి ఎలాంటిదో తెలియాలి అంటే అమ్మాయిని మీరు ఇక్కడ రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని చెప్పి కూడా ఇటు మీడియాను కూడా దూషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనా ఈరోజు ఒక అన్యాయం చేయడం వల్ల ఈ అబ్బాయి అటు మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఏ ఒక్క అబ్బాయికి కూడా ఈ విధంగా జరగకూడదు, మాకు న్యాయం జరగాలి, పోలీసులు తగిన యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకొని అమ్మాయికి సంబంధించి కూడా యాక్షన్ తీసుకోవాలి, ఇంకా ఏ అబ్బాయి కూడా అమ్మాయి వల్ల అన్యాయం కాకూడదు అని చెప్పి కూడా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.